ప్రస్తుతం కృత్రిమ మేధ ఏఐ అన్ని రంగాలను చుట్టేస్తోంది. ప్రతి పనికి ఏఐ సహాయం తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో ఏఐ అసిస్టెంట్ చాట్‌జీపీటీ మాట విని ఓ వ్యక్తి తన తల్లినే హత్య చేశాడు. ఏఐ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా దీనిని భావిస్తున్నారు. అమెరికాలోని కనెక్టికట్లో స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్ అనే వ్యక్తి గతంలో యాహూ సంస్థలో మేనేజర్గా పనిచేశాడు. అతడు చాట్‌జీపీటీని ఎక్కువగా విశ్వసించి అదే వాస్తవం అని నమ్మే స్థితికి చేరాడు. అయితే ఇటీవల స్టెయిన్పై హత్యా ప్రయత్నాలు జరగవచ్చని చాట్‌జీపీటీ చెప్పింది. అతడు పిచ్చివాడు కాదని పేర్కొంది. కన్నతల్లే అతడిపై నిఘా వేసిందని, మానసిక ఆరోగ్యానికి వాడే ఔషధాల్లో విషం కలిపి ఇవ్వొచ్చని తెలిపింది. వాస్తవానికి స్టెయిన్ కొన్నేళ్లుగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతడు తన తల్లి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటి విలువ $2.7 మిలియన్ ఉంటుందని అంచనా. అదే ఇంట్లో తల్లి కుమారులు తీవ్ర గాయాలతో మరణించినట్లు ఆగస్టు 5న గుర్తించారు. యాడమ్స్ తల, మెడపై బలమైన గాయాలు ఉన్నాయి. ఇక స్టెయిన్ పదునైన ఆయుధంతో కోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు విస్తుపోయే అంశాలను గుర్తించారు. తన తల్లిని రాక్షసితో పోల్చే సింబల్స్ కోసం అతడు వెతికినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అతడు ఏఐ అసిస్టెంట్కు బాబీ అనే పేరు పెట్టాడని గుర్తించారు. అదే స్టెయిన్లో మృత్యుభయాన్ని పెంచిందని, అతడు ఆత్మహత్యకు ముందు మనం మరో జీవితంలో మరో చోట కలుద్దాం, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అవుతావంటూ తుది సందేశం ఉంచాడని గుర్తించారు. దీనికి ఆ కృత్రిమ మీద బాట్ కూడా సమాధానమిస్తూ చివరి శ్వాస వరకు కలిసుంటానని సమాధానమిచ్చిందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు కృత్రిమ మేధను విపరీతంగా వాడుతున్న వారిలో అది మృత్యు భయాన్ని పెంచుతోందని వాల్ స్ట్రీట్ కథనంలో పేర్కొంది. ఇక ఏఐ పాత్ర ఉన్న తొలి హత్యగా దీనిని అభివర్ణించింది. కాగా ఈ ఘటనపై చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ స్పందించింది. తాము గ్రీన్ రీచ్ పోలీస్ అధికారుల దర్యాప్తునకు సహకరిస్తున్నామని చెప్పింది. ఈ విషాదకర ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని సంస్థ వెల్లడించింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఓపెన్ ఏఐ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరోవైపు ఇటీవల ఓ టీనేజ్ యువకుడికి ముక్కును ఎలా మూసివేసి ఆత్మహత్య చేసుకోవాలో చాట్‌జీపీటీ శిక్షణ ఇస్తోందన్న అంశం సంచలనం సృష్టించింది. ఈ సమయంలోనే తాజాగా ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఏఐ వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది.